టీడీపీ ఎంపీ తోట నరసింహం వైసీపీలో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న తోట నరసింహం టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. టికెట్ విషయంలో కూడా గ్యారంటీ లేకపోవడంతో వైసీపీలో చేరారు. తోట నరసింహంతో పాటు ఆయన భార్య వాణి, కొడుకుతో పాటు వైసీపీలోకి వచ్చారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైసీపీ కార్యాలయంలో పార్టీ అధినేత వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కల్పించాలి, శాసనసభ నుంచి పోటీ చేయాలనేటువంటి విధానాన్ని నేను వ్యక్తం చేయడం జరిగింది. అయినా సరే వారు ఎక్కడ కూడా ఏ రకంగానూ కూడా పట్టించుకోకుండా ఒక సీనియర్ నాయకుడిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి నన్ను ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వం కూడా ఎక్కడం జరిగింది. మరి అక్కడికి 3 సార్లు వెళ్ళి మేము అడగడం జరిగింది సీటు కోసం అని. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసేటువంటి మాకు మరి ఏదో రకమైనటువంటి అధికారిక పదవి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రకంగా మేము కోరడం జరిగింది. 3 సార్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తిరిగానండి. ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. అక్కర్లేదండి, అంటే పదవుల గురించి అని కాదు నేను అనేది. కనీసం ఫోన్ చేసి జిల్లాలో ఉన్న నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ, అమ్మ ఎలాగుంది, నర్సింగ్ గారు ఎలాగున్నారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారట, ఐసీలో ఉన్నారట అని కనీసం ఒక్క మనిషి కూడా కనీసం ఫోన్ చేసిన పాపాన్ని పోలేదండి. మరి అంత మానవత్వం లేకుండా ఉన్నారా అని నాకు చాలా బాధ అనిపించింది. మాకు వెనకాల సపోర్ట్గా ఎవరో లేరేనా ఏంటి? సర్వేలు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సర్వేలు అంటే ఏంటండి? అంటే భూ కబ్జాలు చేసిన వాళ్ళకి, మైనింగ్లు మింగిన వాళ్ళకి, అక్రమంగా దందాలు చేసిన వాళ్ళకి, సెటిల్మెంట్ చేసిన వాళ్ళకి నా సర్వేల్లో సీట్లు అంటే ఇలాగా నర్సింగ్ గారిలో సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వరా? వాళ్ళు ఏమీ కేటాయించరా? మాకు పదవుల గురించి కాదండి, కనీసం వాళ్ళ నుంచి ఒక ఇంత భరోసా కూడా మాకు ఇవ్వలేదు వాళ్ళు. కానీ ఎందుకు ఈ రకంగా మేము ఈరోజు పార్టీ మారవలసి వచ్చిందంటే, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, మమ్మల్ని అభిమానించే కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళంతా ఎక్కడ అన్యాయం అయిపోతారని చెప్పి మేము ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఎంతో మంచి నిర్ణయం అని మాకు నిజంగా చాలా ఇప్పుడు అనిపిస్తుంది. నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ఇచ్చిన మాటల యొక్క భరోసాను చూస్తుంటే అనిపించింది.